నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు, జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రావణ మాసంలో మనం చూసుకుంటే ప్రతి ఒక్క రోజు కూడా ప్రత్యేకమైన రోజుగానే చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా తీసుకుంటే మనం ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటాము. మంగళవారాలు, శుక్రవారాలు ప్రత్యేకమైన పూజా విధానంతో అమ్మవారిని ఆరాధిస్తుంటాం. మంగళవారం ఆ పూజా విధానం ఏ రకంగా ఉండాలి? కొంతమంది మంగళగౌరి వ్రతం అని చెప్పి ఆచరిస్తూ ఉంటారు. అసలు ఈ వ్రతం ఆనవాయితీ ఆచారం ఉంటేనే చేసుకోవాలని చెప్పి అంటుంటారు. ఇదంతా నిజమేనా? అసలు ఎవరు ఆచరించాలి? ఏ విధంగా ఆచరించాలి? దీనికి నియమాలు ఏ రకంగా ఉంటాయి? అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా. శ్రావణ మంగళవారం వివాహం అయినటువంటి ప్రతి స్త్రీ తన యొక్క సౌభాగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసం చేసేటువంటిది 5 సంవత్సరాలు. అయితే మీకే చెప్తున్నాను, వినండి. మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పింది ఆచరిస్తే సౌభాగ్యవతులుగా జీవితకాలము ఉంటారు. కాదండి నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అనుభవిస్తారు అంతే. ఈ మాట ఎందుకంటున్నాను అని అంటే, వినండమ్మా, 5 సంవత్సరాలు చేయాలి. ఓకే. ఏదైనా ఒక కారణం, బలమైన కారణం వచ్చి కనుక ఎవరైతే కనుక శ్రావణ మంగళవారం చేసుకున్నటువంటి ఆ స్త్రీమూర్తి ఉంటారో వారికి నెలసరి ఇబ్బంది వచ్చి ఆ నెల పోయింది అంటే అది వేరే విషయం. అంతేకాని ఏ కారణం చేత కూడా వాయిదా వేయకూడదండి. కొంతమంది వ్యాపారం అనేది కూడా వాయిదాలు వేస్తూనే ఉంటారు. మరి కొంతమంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మా ఇంట్లో ఎవరు చనిపోయారండి మా వాళ్ళు, కాబట్టి మాకు ఏటి సూతకం ఉంది, మేము చేయకూడదండి అంటారు. తింటాం మానేస్తున్నారా? లేదు. మరి బట్టలు కొనటం మానేస్తున్నారా? ఫంక్షన్లకు వెళ్ళటం మానేస్తున్నారా? అన్నీ చేస్తూనే ఉన్నారుగా. ఇక్కడి వరకు వచ్చేటప్పటికి మీకు ఏడు సూతకం గుర్తొచ్చిందా? అంటే భగవదారాధన చెయ్యాలి అంటే అక్కడ సమయం వెచ్చించాలి, కూర్చోవాలి. ఎవరు కూర్చుంటారులే అని ఒక ఉద్దేశ్యంతో మాకు ఏటి సూతకం ఉందని చెప్పి తప్పించుకుంటారమ్మా. తప్పించుకోవడం వల్ల అనర్థాలు ఎవరికి వస్తున్నాయి? వాళ్ళకే వస్తున్నాయి. ఆ ఒక్క చిన్నది వాళ్ళు గమనించుకోలేక వైధవ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అంటే అదేంటంటే ఎట్లా అంటారు అంటే, 5 సంవత్సరాలు భగవంతుడు మనకు పరీక్ష పెడతాడమ్మా. ఎందువలన? 4 సంవత్సరాలు సజావుగా నడిపిస్తాడు ఒక్కోసారి. 5వ సంవత్సరంలో ఒక వారంలో ఇబ్బంది తీసుకొస్తాడు. కావాలని ఒకసారి ఏ రకంగా అతను ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోవటము, ఇటువంటివి ఆటంకాలు అంటారు చూడండి, విఘ్నాలు, ఇవి తీసుకుని వస్తాడు. ఈ విఘ్నాలు అవి తీసుకొచ్చినప్పుడు అవి విఘ్నంగా నువ్వు అర్థం చేసుకొని, ఆటంకాలుగా అర్థం చేసుకొని అధిగమిస్తున్నావా, తల ఉంచుతున్నావా అనేటువంటిది భగవంతుడు గమనిస్తాడు. అవి ఆటంకాలు, విఘ్నాలు నాకు వచ్చినాయి, నేను చేయకూడదని వదిలేసావా, నీకు ఇంకొక సంవత్సరం పెరిగిందిగా అక్కడ, అంటే నీకు రావాల్సింది నువ్వు నీ చేతులారా చెడగొట్టుకున్నావు. అదేంటండి గురుగారు మీరు ఎలా మాట్లాడతారు, ఏటి సూతకం ఉండే పూజలు చేయకూడదు అంటూ ఉంటారు కదా, మీరు ఎలా మాట్లాడుతున్నారంటండి, మీ మతం మొత్తం నటమతంగా ఉందని మీకు డౌట్ రావచ్చు. ఇంట్లో ఎవరన్నా చనిపోతే 6 మాసాలలో ఆడపిల్ల పెళ్లి చేయమంటారుగా, కన్యాదాన ఫలితం వస్తుందంటారుగా. మరి అదే ఆడపిల్ల వివాహం చెయ్యాలి అని అంటే పసుపు దగ్గర నుంచి బంగారం వరకు పందిరు అన్నీ A to Z కొనాల్సిందేగా. మరి దానికి మరి దోషం అంటట్లేదా? వివాహం చేస్తున్నారు, ఆ చేసిన సౌభాగ్యాన్ని కాపాడుకోవడం కోసమే కదండి శ్రావణ మంగళవారం చేస్తున్నారు. మరి దానికి లేని దీనికి ఎలా వచ్చింది అంటే, మన అవసరం కోసం మనం ఏమైనా పెట్టుకుంటున్నామా ఇవి అంటే, అది మనకు నచ్చింది కాబట్టి మనం చెయ్యాలి, ఇది మనకు నచ్చలేదు కాబట్టి మార్చుకుంటున్నాం. శాస్త్రం అనేటువంటిది ఒకటే ఉంటుందమ్మా, ఆపద్ధర్మం ఉంటుంది. సదా ఆపద్ధర్మం ఎప్పుడు పనికిరాదు. ఆపద్ధర్మం ఒకటి ఉంటుంది, అది ఆపత్కాల పరిస్థితుల్లో దాన్ని ఆచరించాలి. అశ్వత్థామ హత కుంజర అన్నట్టుగా అది కూడా ఆపద్ధర్మమే, అధర్మాన్ని చేయలే. ఆపద్ధర్మమే ధర్మంగా మారిపోవడం కరెక్ట్ కాదు కదా, అలా మార్చేసాం మనం ఇదంతా. ఇంట్లో ఆడపిల్ల వివాహం చేయడానికి ఇంట్లో మనిషి చనిపోయినా నష్టం లేదు, అదే ఇంట్లో మంగళగౌరి వ్రతం చేయాలంటే మాకు లేదండి అంటారు. ఇది చాలా తప్పు పద్ధతి. ఏది ఏమైనా 5 సంవత్సరాల పాటు కూడా ఖచ్చితంగా అది చేసి తీరవలసినదే.
ఆటంకం అనుకోకుండా వస్తే మనం ఏం చేయలేం. అవును. అది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిందా, మనం ఏం చేయలేం. ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చిన ఎన్ని మంగళవారాలు వస్తే ప్రతి సంవత్సరం అన్ని చేయవలసిందేనండి. ఖచ్చితంగా చేయవలసిందే. ఇప్పుడు ఏదో ఒక మంగళవారం అని కాదమ్మా, 5 మంగళవారాలు వస్తే 5, 4 వస్తే 4 చేసి తీరవలసిందే. ఇప్పుడు ఆటంకం వచ్చినప్పుడు ఒక మంగళవారము 2 మంగళవారాలు మిస్ అయినాయి అనుకోండి, అవి ఎక్స్ట్రా చేయొచ్చా? అసలు ఈ సంవత్సరం పోయినట్టే అమ్మా, అసలు లెక్కలోకి రాదు. ఈ సంవత్సరం కానీ చేయవలసిందే. ఇప్పుడు ఈ మంగళవారం ఆటంకం వచ్చింది, చేయలేదు, వచ్చే మంగళవారం వచ్చే మంగళవారం చేయవలసిందే, కానీ కౌంటింగ్లో ఉండవు. ఈ సంవత్సరం మిస్ అవుతుందా? మిస్ అయినట్టే. దీనికి కొంతమంది ఏమంటారంటే శ్రావణ పౌర్ణమికి చేసుకోవచ్చు కదండి, భాద్రపద పౌర్ణమికి చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు కదండి అంటే అసలు నీకు ప్రామాణికం ఇక్కడ ఉంది, చేసుకోవచ్చు అంటే అది మన సౌకర్యం. నేనేం చెప్పా అంటే చాలామందికి, అమ్మ నీకు డేటు వస్తుంది అనుకుంటే టాబ్లెట్ వేసుకోవద్దని చెప్తా. డేటు వచ్చే అవకాశం ఉంది మంగళవారానికి, నేను టాబ్లెట్ వేసుకొని వ్రతం చేసుకుంటా అంటే వద్దంట. ఎందుకంటే ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఒక ధర్మం. స్త్రీ జన్మిస్తుంది, ఆమెకి రజస్వల అనేటువంటిది ప్రకృతి ధర్మం, సృష్టి ధర్మం. వివాహం అనేటువంటిది ప్రకృతి ధర్మం, సంతానం అనేటువంటిది ప్రకృతి ధర్మం. దీన్ని నువ్వేం చేస్తున్నావు, నీకేదో పూజని చెప్పి టాబ్లెట్ వేసుకొని ఆపేసుకుంటా అంటున్నావు. అది నీ జీవితానికి చాలా ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. 2, ధర్మగుణంగా ఇవాళ టాబ్లెట్ వేసుకుంటే రేపు ఆగుతుంది, ఎల్లుండి అంటే 3-4 రోజులు కంటిన్యూ వేసుకుంటారు. ఈ టాబ్లెట్లు వేసుకునే రోజులు నువ్వు ఆగుతుంది. అంటే నీకు స్వతసిద్ధంగా ఉండేటువంటి విధానాన్ని నువ్వు ఆపుకొని పూజ చేసుకున్నావు. సో ఆ దోషం అనేటువంటిది ఎక్కడికి పోవట్లా, ఉండిపోయింది, పనికిరాదు. డేటు వస్తుందన్నట్టుంది, వదిలేసుకో. ఆ క్షణానికి వచ్చింది ఆగిపోతుంది, రాలేదు పూర్తవుతుంది, అంతే, ఆగిపోయింది. ఆ వచ్చేవారం చేసుకో, ఆ నెల పోయినట్టే. అలా ఆటంకం రావటం వేరు. ఇంట్లో ఎవరో చనిపోయారనో, లేదంటే నేను అర్జెంటుగా వేరే చోట ఉన్నానండి, నాకు ఇవాళ మంగళవారం నాకు రావడం కుదరదండి, నేను చాలా దూరంలో ఉన్నా అంటే, దేనికి పెళ్లి చేసుకున్నావు మరి? భర్త పేరు చెప్పుకోకు, ఇక బొట్టు తీసేసుకో. దానికోసమే కదండి మరి చేయాల్సింది. దేనికి చేస్తున్నారు వ్రత? గౌరీ మంగళగౌరీ వ్రతాలు ఎందుకు చేస్తున్నారు? సౌభాగ్యం కోసమే కదా. మరి సౌభాగ్యం కోసం చేయవలసిన వ్రతము ఎదురుగుండా ఉన్నప్పుడు నాకు కుదరట్లేదు, నాకు బిజీ ఉంది, నేను అక్కడ ఉంటున్నా ఇక్కడ ఉంటున్నాను వెళ్ళిపోతున్నాను అంటే నీ జీవితాన్ని ఎవరు నాశనం చేసుకుంటున్నారు? ఎవరి జీవితాన్ని వాళ్ళే స్వయం కృతాపరాధం అన్నట్టుగా ఎవరి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. చెడపకురా చెడేవు. నువ్వు ఏదో నేను గొప్పగా అనుకుంటున్నావు, రేపు నువ్వే నాశనం అవుతున్నావు. ఆ విషయం అర్థం కావట్లే వాళ్ళకి. గొప్పగా కాదండి, నాకు ఉద్యోగం ఉందండి, సెలవు ఇవ్వట్లేదండి. నీ పుట్టినరోజు ఇస్తే సెలవు రావట్లేదా? పెళ్లి రోజు వస్తే సెలవు రావట్లేదా? వస్తున్నాయిగా. దీనికి ఎందుకు రావట్లేదు సెలవు అంటే 4 మంగళవారాలు సెలవు తీసుకోవాలండి. 4 మంగళవారాలు 5 మంగళవారాలు సెలవు గురించి వాళ్ళు చూస్తే నీ జీవితం ఎంత దెబ్బతింటుంది అంటే ఈ జన్మాంతం నువ్వు 5 సంవత్సరాలు పూర్తి చేసుకోలేవుగా. ఈ జన్మాంతం అంటే ఈ మాట నేను ఎందుకంటున్నానంటే వివాహమే సుమారుగా 30-32 సంవత్సరాలు అయింది, ఇంకా 5 సంవత్సరాలు పూర్తి కాలేదండి. 5 సంవత్సరాలు చేయవలసింది 31-32 ఏళ్ళైనా పూర్తి కాల. కర్మ ప్రార్థం అంటే ఏమంటారండి మరి? దినదిన కంటే 100 ఏళ్ళు ఆశినట్టుగా వాళ్ళు బ్రతుకు ఎదుగు ఉండదండి. ఎదుగు సౌభాగ్యం అంటే 5. ఆ 5 వృద్ధి చెందితేనే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా తేజస్సు యశస్సు అనేటువంటిది కాంతిగా ఉంటుంటుంది. అది కావాలంటే ఏంటంటే ఈ శ్రావణ మంగళవారం అనేటువంటిది నువ్వు ఎందుకోసం చేసుకుంటున్నావు, ఏ పర్పస్ చేసుకుంటున్నావు, ఏ కారణం చేత చేసుకుంటున్నావు. వృద్ధి అంటే నీ తల్లిదండ్రి వివాహమైన దగ్గర నుంచి మీ అమ్మగారు ఆ నోములు చేసుకొని ఆ నోముల పంటే నువ్వు. అదే కదా సంతానము. అక్కడి నుంచి వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుని వస్తున్న పంట నువ్వు. నీ నుంచి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి పంట పండాలి అని అంటే నువ్వు చేయవలసింది చెయ్యి. ఇప్పుడు నేను చేయాల్సింది చేయకుండా నేను దీన్ని మార్చుకుంటా, ఇల్లుండి చేస్తా, వదిలిండి చేసుకుంటా, నీకు సంతానం ఎక్కడి నుంచి కలుగుతుంది? పంట వృద్ధి కావాలి కదండి. దానికి నారు పెట్టాలి, నీరు పోయాలి. ఏమీ లేకుండా నేను నారు పెట్టా కదా అని వస్తే నీరు పోయకపోతే చచ్చిపోతుంది పంట. అలానే ఎక్కువ పోస్తే పనికి రాకుండా పోతుంది. కాబట్టి నువ్వు నారు పెట్టు, నీరు కూడా పోస్తూ ఉండు. ఎక్కడికి ఎంత ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్తే ఆ పంట అనేటువంటిది చక్కగా చేతికి వస్తుంది. చేతికి వచ్చినప్పుడు ధాన్యానికి వస్తారు, నూరుతారు, ఏదో వ్యవహారం చేస్తారు. అది కదండి కావాల్సింది. అంతేకాని ఈ లేనిపోయిన అనుమానాలు పెట్టుకొని, సంకోచాలు పెట్టుకొని, ఇదేమో కుదరదేమో, చేయకూడదేమో, ఇటువంటి అనుమానాలు పెట్టుకొని ఎప్పుడైతే నువ్వు చేయటం మానేసావో అన్నీ మానే జీవితంలో. ఇది ఒక్కటే కాదు. ఇంట్లో ఎవరైనా చనిపోయారు,
కొత్త బట్టలు కట్టుకోవడం మాని, పరుపు మీద పడుకోవడం మాని, ఇవన్నీ మానేస్తావా? అదేంటండి అంటే నీకు ఏదైతే కనుక సౌఖ్యంగా ఉన్నదో అది నువ్వు ఇష్టపడుతున్నావు, నీకు అది ఏదైతే కాస్త ప్రతికూలంగా అనిపిస్తుందో మనకు వద్దులే ఇప్పుడు అది చేసుకోవచ్చులే అని నీ జీవితాన్ని నువ్వు ఇబ్బంది పెట్టుకోవడమే కాకుండా ఇటు పుట్టింటికి అటు మెట్టింటికి కూడా పరువు తక్కువ పని వ్యవహారం జరుగుతుంది ఇక్కడ. అంటే వీళ్ళని కూడా అనకూడదు, ఇటు పుట్టింటి వాళ్ళకి బుద్ధి లేదు, అటు అత్తింటి వాళ్ళకి కూడా బుద్ధి ఉండదు. ఎందువల్లంటే వాళ్ళకే తెలిసి చావదు, వాళ్ళకే ఈ విషయ పరిజ్ఞానం లేదు, కొంచెం ఇంకిత జ్ఞానం, మెదడు బుర్ర పని చేయాలి. మనమే అంటాం ఆడపిల్ల పెళ్లి చేస్తే వస్తుందని చెప్పి, ఆడపిల్ల పెళ్లి చేస్తే లేనటువంటి దోషము వ్రతానికి ఎందుకు వచ్చింది? సో ఇది అంతా లేదు. దేశకాల దేహధర్మాలను అనుసరించి జరిగినటువంటి ధర్మ విధానంలో ఇది చేయకూడదు అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు. కనుక శుభ్రంగా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు నూరు పోస్తున్నారు పిల్లలకి ఇవన్నీ. కాబట్టి ఇటువంటి దురాచారాల నుంచి బయటపడి, అనాచారం నుంచి బయటపడి సదాచారంలో ముందుకు నడిస్తే జీవితాలు బాగుంటాయని చెప్పి నా కోరికండి, నా అభిప్రాయం. అది విషయం. దానికి అంటే ఎవరెవరు ఎలా తీసుకుంటారంటే పుర్రెకో బుద్ధి, పుర్రెకి ఒక్కొక్క బుద్ధి. నేను చెప్పింది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి వితండవాదం చేసేటువంటి ప్రముఖులు ఉంటారు, విషయ పరిజ్ఞానం ఉండదు. తెల్లవారు లేస్తే దేవుడి దగ్గర కూర్చొని ఓమని పూజ చేసుకుంటే ఇది సౌభాగ్యంగా సౌమంగళిగా ఉండాలని పూజ చేస్తూ, పాపం వాడు 6 7 ఎప్పుడో రాత్రి ఎప్పుడో రేటుగా వచ్చి పడుకొని పొద్దున్న 8 లేచి కాస్త కాఫీ అంటే అక్కడ పూజ చేసుకుంటా కనిపించట్లేదా అనేటువంటి విశేషమైనటువంటి సౌభాగ్యదాయిని మహానటిగా కొంతమంది ఉంటారు సువాసినులు. అటువంటి వాళ్ళకి మాత్రం నచ్చవు. కానీ ఏంటంటే నీకు ఆ మంగళసూత్రం వచ్చింది కావచ్చు, ఆ నల్లపూసలు వచ్చింది కావచ్చు, సౌభాగ్యవతి అనేటువంటి పేరు అతని నుంచే వచ్చింది. ఎన్ని అనుకున్నా ఏదనుకున్నా కాదంటారా? సౌభాగ్యవతి అనే పేరు అతని నుంచే వస్తుంది మనకు, ఎన్ని అనుకున్నా ఏదనుకున్నా. మాట్లాడచ్చు కాక మాట్లాడకపోవచ్చు కాక శ్రీమతి అంటే ఎవరికి వస్తుందండి? వివాహమైన వాళ్ళకే వస్తుంది. వివాహం కాకుండా శ్రీమతి రాదు కదా. అంటే అతని నుంచే కూడా వచ్చింది బిరుదు అనేటువంటిది. అదేదైనా అతని సౌఖ్యాన్ని అతని ఇబ్బందుల్ని నువ్వు గమనించుకుంటే భగవంతుడు నిన్ను గమనిస్తాడు. కానీ తెల్లవారులేసి నేను దేవుడి దగ్గర కూర్చుంటే పూజ చేసుకుంటే పురస్కారాలు చేసుకుంటే మాట్లాడద్దు, నేను కాఫీ తర్వాత ఇస్తాను, మధ్యాహ్నం ఎప్పుడో నీకు భోజనం పెడతా, చచ్చూరుకుంటాడు వాడు అక్కడ పాపం, కాఫీ లేక ఏమీ లేక తలనొప్పి వచ్చి. అటువంటి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఎక్కదు, ఆయన ఏదో చెప్తున్నాడు అనుకుంటారు. కానీ కుటుంబాన్ని భక్తిగా శ్రద్ధగా ఒక విధానంలో నడిపించుకుంటూ వెళ్ళాలి, ధర్మ విషయాలు తెలుసుకోవాలనుకునే వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. నిజమే కదా, ఇంట్లో చనిపోతే 6 మాసాల లోపు వివాహం చేస్తే కన్యాదాన ఫలితం వస్తుంది అన్నారు. కన్యాదానం వివాహం దేనికి చేస్తున్నారు? సౌభాగ్యం కోసమేగా చేసేది. మరి సౌభాగ్యం నిలబెట్టుకోవడానికి కదా ఈ వ్రతం చేసేది. దానికి లేనిది దీనికి ఎలా వచ్చింది అనేటువంటిది అక్కడ వాళ్ళకి చిన్న ఆలోచన వస్తే చాలమ్మా, జీవితాలు బాగుపడతాయి. అది విషయం. ధన్యవాదాలు గురుగారు.